జీవితం అంటే ఆనందం మాత్రమే కాదు, బాధ కూడా. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో బాధాకర పరిస్థితులు తప్పవు. ప్రియమైన వారికి దూరం అవ్వడం, నమ్మిన వారు మోసం చేయడం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్యాలు చేరుకోలేకపోవడం, ఇవన్నీ మనసును లోతుగా గాయపరుస్తాయి. అయితే ఈ బాధలే మన జీవితానికి ముగింపు కావు. అవే మనను బలంగా తయారు చేసే పాఠశాలలు. బాధను ఎలా ఎదుర్కొంటామన్నదే మన జీవిత దిశను నిర్ణయిస్తుంది. మొదటిది, బాధను అంగీకరించడం మొదటి అడుగు. చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే నాకు ఏమీ కాలేదు అని బాధను నిరాకరించడం. బాధను దాచిపెట్టడం వల్ల అది మాయమవ్వదు, మరింత లోతుగా మనసులో నిలిచిపోతుంది. నీవు బాధలో ఉన్నావని అంగీకరించడం బలహీనత కాదు, అది ఒక ధైర్యం. నీవు ఏడవాలనుకుంటే ఏడువు, నీకు కోపం వస్తే అది తప్పు కాదు. భావోద్వేగాలు మనిషికి సహజం. వాటిని అంగీకరించినప్పుడే నిజమైన హీలింగ్ ప్రారంభమవుతుంది. రెండవది, ఎందుకు నాకే అనే ప్రశ్నను వదిలేయండి. బాధ వచ్చినప్పుడు మనసులో సహజంగా వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఇది నాకే ఎందుకు జరిగింది అని. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఉంటే మనం బాధలోనే చిక్కుకుపోతాం. ఎందుకంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు వెంటనే అర్థం దొరకదు. దాని బదులు ఇలా అడగండి, ఈ పరిస్థితి నాకు ఏం నేర్పుతోంది? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడిగినప్పుడు నిన్ను బాధ నుండి బుద్ధి వైపు నడిపిస్తుంది. మూడవది, మౌనం మరియు ఒంటరితనం గురించి భయపడకండి. బాధలో ఉన్నప్పుడు కొంత మౌనం అవసరం. ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒంటరితనమే మనకు నిజమైన స్నేహితుడు అవుతుంది. మౌనంలోనే మనసు తన గాయాలను పరిశీలిస్తుంది. ఒంటరితనంలోనే మనకు మనం కనిపిస్తాం. ఒంటరిగా ఉండడం బాధ కాదు, తప్పు మనుషులతో ఉండడమే నిజమైన బాధ. నాలుగవది, భావాలను నమ్మదగిన వ్యక్తితో పంచుకోండి. అన్నీ మనలోనే దాచుకోవడం కూడా ప్రమాదమే. కనీసం ఒక నమ్మదగిన వ్యక్తితో అయినా మాట్లాడాలి. స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా మార్గదర్శి. మనసులో ఉన్న బాధ మాటలుగా బయటకు వస్తే దాని బరువు సగం తగ్గిపోతుంది. గమనించండి, సలహా ఇవ్వగలవాడు కాదు, వినగలిగిన వాడు ముఖ్యంగా అవసరం మనకి. ఐదవది, నీకు నీవే ఓ స్నేహితుడిగా మారాలి. బాధలో ఉన్నప్పుడు మనమే మనల్ని నిందించుకుంటాం. నేను ఇలా చేయకపోయి ఉంటే నా వల్ల ఇది జరిగేది కాదు అని. అలా ఆలోచించడం మనసును మరింత గాయపరుస్తుంది. నిన్ను నీవే క్షమించుకో. నీవు అప్పట్లో నీకు తెలిసినంత వరకే నిర్ణయం తీసుకున్నావు. ఇప్పటి జ్ఞానంతో గతాన్ని తీర్పు వేయడం అన్యాయం. నీకు నీవే ఓ స్నేహితుడిగా మారితే బయట ప్రపంచం అవసరం తక్కువ అవుతుంది. ఆరవది, బాధ శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. ఇప్పుడున్న బాధ శాశ్వతం అనిపిస్తుంది, కానీ గతాన్ని గుర్తు చేసుకోండి. ఒకప్పుడు తట్టుకోలేనంత పెద్దగా అనిపించిన సమస్యలు ఇప్పుడు చిన్నగా అనిపిస్తున్నాయి కదా. కాలం ప్రతిదాన్ని మారుస్తుంది. మన బాధలను కాదు, మన బలాన్ని పెంచుతుంది. ఈరోజు నీవు బాధపడుతున్నావంటే రేపటి నీవు మరింత బలమైన వ్యక్తిగా మారబోతున్నావన్న సంకేతం గుర్తుంచుకోండి. ఏడవది, చిన్న చిన్న నియమాలు పాటించండి. బాధాకర పరిస్థితుల్లో పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న చిన్న అలవాట్లే చాలా అవసరం. ప్రతిరోజు కొద్ది నడక, నీ భావాలను రాసుకోవడం, సంగీతం వినడం, ధ్యానం లేదా ప్రార్థన, సోషల్ మీడియా నుంచి కొంత విరామం. ఈ చిన్న చర్యలే మెల్లగా మనసును స్థిరంగా చేస్తాయి. ఎనిమిదవది, ఆశను వదలకండి, కానీ అంచనాలను తగ్గించండి. బాధకు మూలం ఎక్కువగా అంచనాలే. మనుషులపై, పరిస్థితులపై, జీవితంపై పెట్టుకున్న అంచనాలు నెరవేరనప్పుడు మనసు విరిగిపోతుంది. అంచనాలను తగ్గించండి, కానీ ఆశను వదలకండి. ఆశ మనకు జీవించడానికి అవకాశం ఇస్తుంది. అంచనాలు మనకు బాధను మాత్రమే మిగులుస్తాయి. తొమ్మిదవది, నీ కథ అక్కడితో ముగియలేదు. ఒక అధ్యాయం బాధతో ముగిసిందని పుస్తకమంతా బాధతోనే ముగుస్తుందనుకోవడం మూర్ఖత్వం లేదా అర్థం కానితనం. నీ జీవిత కథ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి బాధ భవిష్యత్తు కథలో ఒక పేజీ మాత్రమే. ఈరోజు నీవు తట్టుకుంటున్న బాధే రేపు ఎవరికో ప్రేరణగా మారవచ్చు. చివరిది, బాధ నుంచి పారిపోకండి, దానిలో నుంచి ఎదగండి.
బాధ నుంచి పారిపోవాలనుకుంటే అది నిన్ను వెంబడిస్తుంది. దానిని ఎదుర్కొంటే అది నీకు మార్గం చూపుతుంది. ప్రతి బాధాకర పరిస్థితి ఒక ప్రశ్న అడుగుతుంది. నీవు విరిగిపోతావా లేక బలపడతావా? సమాధానం నీ చేతుల్లోనే ఉంది. ముగింపు: జీవితంలోని బాధాకర పరిస్థితులు మన శత్రువులు కాదు, అవే మన నిజమైన గురువులు. అవి మన సహనాన్ని, ఓర్పును, లోతైన ఆలోచనను పెంచుతాయి. ఈరోజు నీవు బాధలో ఉన్నావంటే నీవు బలహీనుడు కాదు, నీవు మార్పు దశలో ఉన్నావు అని అర్థం. గుర్తుంచుకో, నీవు ఎదుర్కొన్న బాధల వల్ల కాదు, అవి నిన్ను ఎలా మార్చాయన్నదే నీ విలువ. నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.